వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అభిమానులకు పూనకాలు తెప్పించిన అఖండ 2 తాండవం. కుటుంబ సమేతంగా సినిమా చూసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణమంటే వణికిపోతున్న జనం. తాజాగా ఏఎస్ఆర్ జిల్లాలో బస్సు లోయలో పడి 9 మంది యాత్రికులు మృతి. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా ఈ నెల 5 నుండి 12వ తేదీకి వాయిదా పడడంతో 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలతో సినిమా విడుదలైంది. స్క్రీన్ పై బాలయ్య అభినయం, డైలాగ్ డెలివరీకి అభిమానులు పరవశించిపోయారు. గోపి థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు ఎమ్మెల్యే దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు, కుమార్తెలు అనిషాలక్ష్మి, తనూజలక్ష్మి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అభిమానులతో కలిసి అఖండ 2 తాండవాన్ని వీక్షించారు. సినిమా మొదటి భాగం తదుపరి అభిమానుల ఆనందోత్సాహాల నడుమ ఎమ్మెల్యే దామచల జనార్దన్, డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కేక్ కట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఆనందపడేలా ఉంటుందని చెప్పారు. టోటల్గా బాలయ్య మరోసారి తన స్టామినా నిరూపించుకున్నాడని కొనియాడారు. గోల్డ్ వాటర్ షీల్డ్ సిమెంట్ తో ఈరోజు అఖండ 2 షో ఇంటర్వెల్ వరకు చూసాము. చాలా అద్భుతంగా తీశారు మన బోయపాటి శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఏది నటన అంటేనే మన నటసింహం బాలకృష్ణ గారు. ఏ యాక్షన్ చేసినా కూడా ఆయనే సాటి. ఈరోజు భక్తితోటి, దైవభక్తితోటి చేసే పాత్రలైనా, అదేవిధంగా పౌరాణికమైన, అదేవిధంగా మామూలు సినిమాలు తీసినా కూడా ఆయనే సాటి. ఈరోజు దీంట్లో చాలా బాగా యాక్షన్ చేశారు. కాబట్టి అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అన్ని ప్రాంతాల్లో ఈరోజు రిలీజ్ అవ్వటం, అందులో నందమూరి అభిమానులంతా కూడా ఈరోజు సందడి చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆ సందడిలో మేము కూడా బాగా పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు అందుకని అందరం కూడా ఈరోజు మూవీకి వచ్చాం. ఇది సూపర్ హిట్ సినిమా. ఇది తప్పకుండా కూడా అఖండ 1 కంటే అఖండ 2 చాలా బాగా తీశారు. ఇప్పుడు హాఫ్ చూసాం కాబట్టి హాఫ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా తీశారు. తప్పకుండా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కూడా భగవంతుని కోరుకుంటూ మా అందరి తరపున కూడా బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి సినిమా ఈ ప్రేక్షకులకు అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సినిమా ఫీల్డ్లోనే ఇంత విశేషమైన సినిమా రాలా. చాలా గొప్ప విశేషమైన సినిమా. మన భారతదేశానికే ఇది ఒక పెద్ద విశేషమైన సినిమా. ఇటువంటి సినిమాని ప్రతి వాడు, భారతీయుడిని ప్రతి వాడు చూడాల్సిందే. శివుడు అంటే ఏం చేస్తాడు, దేవుడు ఎట్లాంటి వాడు, దేవుని ఎలా కాపాడుతాడు మానవులని గొప్ప విశేషంగా తీసిన సినిమా ఈ విశేషమైన అఖండ సినిమా. ఈ సినిమాని ప్రతి వారు చూడండి. చూస్తే మన భారతదేశం ఎంత గొప్పదో, మన భగవంతుడు ఎంత గొప్పవాడో అన్నీ నిరూపించింది ఆ సినిమా. అటువంటి విశేషమైంది. మనం చేయవలసిందంతా కూడా భగవంతుడు మనకి అనుగ్రహం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క సనాతన ధర్మం మీద, ఆ యొక్క
భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా ఈ సినిమా తీయడం చాలా మనకు ఎంతో అదృష్టం. కాబట్టి శివపార్వతులే కాదు సకల దేవతలందరూ కూడా కలిసి ఈ యొక్క ఒకే దేవుడిగా ఉంటూ కూడా ఈరోజు శివపార్వతి ప్రతిరూపంగా ఉంటూ ఈ యొక్క సకల దేవతలు కూడా ఈ యొక్క ఆదర్శాన్ని ఇస్తారని. అఖండ తాండవం సినిమా చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా మేము బాలకృష్ణ అభిమానం అయినా కానీ బాలకృష్ణ ఈ సినిమా తర్వాత సినిమాలు తీయటం ఆపేయచ్చు అనమాట. ఎందుకంటే మనసుల్లో ఆ విధంగా బాలకృష్ణ నటనతో మనసుల్లో ఆ విధంగా ముద్రించాడు. సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్కడ అశ్లీలత లేకుండా సమాజం గురించి, సనాతన ధర్మం గురించి, దేశ రక్షణ గురించి ఎంత చక్కగా సినిమాలో చూపించాడంటే బాలకృష్ణ నటనకి గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో బాలకృష్ణ చూస్తుంటే నిజంగా ఇంత నటుడు మనకి భారతదేశంలో ఉండటం గర్వకారణంగా మేమైతే ఫీల్ అవుతూ ఉన్నాం. సినిమా మాటికి అద్భుతంగా ఉంది. సినిమా నేషనల్ లెవెల్ సినిమా. ఇది గ్యారెంటీగా బాలకృష్ణ గారికి ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదాల ఘటనలు మరువకముందే తాజాగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో భక్తులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడ్డంతో 9 మంది మృతి చెందగా కొందరికి తీవ్ర గాయాలు, స్వల్ప గాయాలయ్యాయి. చింతూరు మారేడ్మిల్లి ఘాట్ రోడ్లో రాజుగారి మెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 2 డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రయాణికులందరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక వాహనాల్లో 2వ సొరంగం మార్గంలో పర్యటించిన అనంతరం పనుల పురోగతిపై సమీక్షించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే మంత్రి నిమ్మల రామానాయుడు 3వసారి వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు రావడం జరిగింది. ప్రభుత్వ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్లు పంపిణీ, దీపం పథకం, నిత్యావసర సరుకుల పంపిణీ, పారిశుద్ధ్యం, ధాన్య సేకరణ తదితర అంశాలపై పురోగతిని సమీక్షించారు. 100% పెన్షన్లు పంపిణీ, 2 రోజులకు ఇళ్ల నుండి చెత్త సేకరణ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు, ధాన్య సేకరణ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంకా ముమ్మరంగా చేపట్టేందుకు ధాన్య సేకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, జిల్లా మేనేజర్ వరలక్ష్మి, సిపిఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. So if we can one more day stay, we definitely can show some access. మనకి కొంచెం బాటమ్ నుంచి ఉన్నారు సార్. దీన్ని మేము స్పెసిఫిక్గా రివ్యూ చేసి కొంత ఇంప్రూవ్ చేసాం సార్. ఇంకా ఇంప్రూవ్ చేయవలసి ఉంది సార్. ఒక 5 మండల్స్లో మాకు ఇష్యూ ఉంది.
ఈసారి స్పెసిఫిక్గా దాన్ని కేటాయించి దాన్ని డెఫినెట్లీ దే షల్ బి ఇంప్రూవ్ ఫర్ ఎన్షూయింగ్ డేస్లో ఇంప్రూవ్ చేస్తాం సార్ అది. బట్ దేర్ ఇస్ అన్ ఇష్యూ సార్ అండ్ yes sir. ప్రకృతిని దోచుకుంటే దైవం చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా శిక్షిస్తుందని గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి రుజువు చేశాడు. అఖండ 2 తాండవం సినిమా ద్వారా సనాతన హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం విజయవంతంగా నెరవేర్చారు. కొన్నేళ్లుగా భారతదేశంలో జరిగిన సంఘటనలు, వర్తమానంలో జరుగుతున్న వాటిని ఆధారంగా ఈ సినిమాకు కథను కూడా దర్శకుడు బోయపాటి శ్రీను అందించారు. మన దేశ విచ్ఛిన్నానికి, మన ప్రత్యర్థులకు సాయం అందిస్తూ చైనా కుట్రలు, టిబెట్ ఆక్రమణ, దైవం పట్ల భారతీయులకు ఉన్న అఖండ విశ్వాసాన్ని, నమ్మకాన్ని చెరిపేందుకు చేస్తున్న కుట్రలు, ప్రయత్నాలకు సినిమాలో ప్రాధాన్యమిచ్చారు. అఖండ మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం తర్వాత వచ్చిన అఖండ 2 సీక్వెల్ సినీ వర్గాల అభిమానుల అంచనాలను అందుకుని ప్రయత్నంలో సఫలమైంది. అఖండ పాత్రలో నందమూరి బాలకృష్ణ అద్భుతమైన అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు పెద్ద బలం. ద్విపాత్రాభినయంతో బాలయ్య మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా అఘోర అఖండ పాత్రలు, ఆయన తాండవం అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలయ్య డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్, డాన్స్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. అఖండ 2 సినిమాకు అత్యంత కీలకమైనది తమన్ మ్యూజిక్. ముఖ్యంగా అఖండ ఎంట్రీ, యాక్షన్ బాక్స్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లు దద్దరిల్లాయి. ఫైట్స్, ఎలివేషన్లకు తమన్ సంగీతం రెట్టింపు చేసింది. ఇక సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, సంతోష్ దేటకే యాక్షన్ సీన్స్లోనూ, ప్రొడక్షన్ వాల్యూస్లోనూ చాలా గ్రాండ్గా ఉంది. ఎడిటర్ తమ్మిరాజు ఎక్కడా సినిమాలో బిగువ తగ్గకుండా ఎమోషన్ క్యారీ చేస్తూ చూపించిన నైపుణ్యం సినిమాకు మరో ఎసెట్. ఈ సినిమా మొత్తం దైవభక్తి, దేశభక్తి ఫార్ములాలో కొనసాగింది. కథనం పాతదే అనిపించిన మాస్ ఎలివేషన్స్, మ్యూజిక్, బాలయ్య రోరింగ్ డైలాగ్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్తో బ్లాక్ బస్టర్గా నిలిచింది. సినీ క్రిటిక్స్ అఖండ 2 సినిమాకు 5కు గాను 4 రేటింగ్ ఇవ్వడం నందమూరి అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. చాలా బాగుంది. సౌండే లేదు సినిమా. డిఫరెంట్ బోయపాటు సీను తీసినటువంటి సినిమాలకి ఇది విరుద్ధంగా తీశాడు. చాలా చాలా బాగుంది. బాగుంది. సూపర్ సూపర్. సినిమా చేయకుండా ఇబ్బంది లేదు. అదే సినిమా కాదు, సినిమానే కాదు, తాండవం, ఈశ్వరుడి తాండవం, బాలయ్య అఖండ తాండవం. సూపర్ సూపర్ చెప్పు సరిగా సూపర్ ఉంది. షేక్ను వాళ్ళ నాన్న తర్వాత మళ్ళీ శివుణ్ణి చూపించింది ఈ సినిమాలోనే. ఎక్సలెంట్. అఖండ తాండవం ఇప్పటి నుంచి బిగిన్ అవుతుంది, ఆఫ్ అయిపోయింది. చాలా బాగుంది సినిమా. ఇంకా ఇట్లాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాం. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పేరుతో ఎమ్మెల్యే నకిలీ స్టిక్కర్తో మార్చిన కారు నకిలీ నెంబర్ ప్లేటుతో మున్వర్ అనే డ్రైవర్ పోలీసులకు దొరికిపోయాడు. ఎర్రగొండపాలెం మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలో పోలీస్ సైరన్తో ప్రయాణిస్తున్న టొయోటో కారును డ్రైవర్తో సహా అదుపులోకి తీసుకుని విచారించగా ఎమ్మెల్యే స్టిక్కర్, కార్ నెంబర్ ప్లేటు మార్పింగ్ అండ్ ట్యాంపరింగ్ చేసినట్లు తేలిందని, నిందితుడిపై కేసు నమోదు చేశామని సిఐ అజయ్ కుమార్ తెలిపారు.
ఎల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఒక కారు రావడం గమనించి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని ఆపి కారుని పరిశీలించగా ఒక ఎమ్మెల్యే స్టిక్కరు ఉంది. దాని మీద కొంచెం పేర్లు అతికించినట్లుగా అనిపించి ఎస్ఐ గారు ఏంటిది ఇలా ఉంది అని చెప్పేసి దాని గురించి విచారించగా అతను ఫస్ట్లో సమాధానం చెప్పలేదు. తర్వాత గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారి దగ్గర అప్పట్లో డ్రైవర్గా పనిచేసినట్లు ఆ స్టిక్కర్ని తీసుకొని ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యే గారి పేరుని కట్ చేసుకొని స్టిక్కరింగ్ చేయించుకొని దాని మీద అంటించి ఈ టోల్ ప్లాజాలు మరియు ఫారెస్ట్ వాళ్ళు విధించే చలానాలను తప్పించుకుంటానికి కానీ ఆ స్టిక్కర్ని వాడుతున్నట్లు అతను ఒప్పుకున్నాడు. దాని మీద మార్ఫింగ్ చేసిన నేరాలపై అతనిపై కేసు నమోదు చేయడమైంది. అలాగే ఈ టోల్ ప్లాజాలని దాటి వెళ్ళేటప్పుడు ఆ నంబర్ మీద చలానాలు కొడతారని చెప్పేసి ఆ నంబర్ కూడా AP07 DZ1807 అయితే ఆ డి అనే అక్షరానికి కూడా బ్లూ కలర్ స్టిక్కర్ అంటించేసి అది కూడా కనపడకుండా చేశాడు. దాని మీద MV యాక్ట్ కింద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఒంగోలు రామ్నగర్లోని మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవంతో పాటు సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీధర్ బాబు, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ రవలి, మేనేజర్ దాసరి సుధాకర్ తదితరులు కేక్ కట్ చేశారు. తొలి ఏడాదిలోనే తమ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు. పేదల కోసం రాయితీపై కొన్ని వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్యూటీ డాక్టర్లు, క్యాజువాలిటీ, ICU, క్యాత్ ల్యాబ్ ఉద్యోగులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది మనీ లేక చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. మన హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదని ఎంతో మంది ఇబ్బంది పడి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సార్ వాళ్ళిద్దరు వాళ్ళని ప్రోత్సహించి పేషెంట్స్ కి ధైర్యం చెప్పి మేము ఉన్నామమ్మా మీకు అని చెప్పి శ్రీధర్ బాబు సార్ NOC మీద స్టంట్స్ కానీ ప్రొసీజర్స్ కానీ చేశారు. అలాగే శ్రీనాథ్ సార్ కూడా ఇంకొక హాస్పిటల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి TKR కేసులు కానీ యాక్సిడెంట్ కేసులు ఆరోగ్యశ్రీలో వచ్చినట్టు చేసి చాలా మంది పేషెంట్స్ కాపాడారు. అట్లా మనం ఇంకో నలుగురిని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా మనం సారోలు కాపాడేలాగా. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని అంగన్వాడీ కార్యకర్త కరేటి రమాదేవి మృతి చెందారు. విధులకు హాజరయ్యే సమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా నెల్లూరు వైపు నుండి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఒంగోలు రిమ్స్కు తరలించారు. అద్దంకి మినీ బైపాస్ నిర్మాణంలో భాగంగా NSP కాలువ కట్టల విస్తరణకు గ్రావెల్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. సూర్య రెస్టారెంట్ వద్ద నుండి వాసవినగర్, అభ్యుదయ నగర్ వరకు 6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 15 కోట్లతో అంచనాలు రూపొందించారు. కాలువకు ఇరువైపులా నివాసం ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా సింగరకొండ వద్ద స్థలాలు కేటాయించి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. 22వ తేదీలోపు కాలువ కట్ట నివాసం ఉండేవారు ఖాళీ చేసి కేటాయించిన స్థలాలకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తహసీల్దార్ శ్రీచరణ్ సూచించారు. అద్దంకిపట్నంలో ట్రాఫిక్ కొరత నివారించడానికి గాను NSP కెనాల్ మీదుగా మినీ బైపాస్ నిర్మాణంకి ఇప్పటికే వేగంగా పనులు జరుగుతున్నాయి. గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఇప్పటికే 55 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా మిగిలి ఉన్నారా అనే విషయంలో కూడా ఈరోజు క్లారిటీ వస్తుంది. వాళ్ళకు కూడా వెంటనే మంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3.5 ఎకరాల భూములకి 1.5 కిలోమీటర్ పొడవున ఈ మినీ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దానికి కానీ ఇప్పటికే గ్రావెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో రోడ్డు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. NSP కాలువ కట్ట మీద ఉన్నటువంటి రోడ్డుని మినీ బైపాస్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేసి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. అందులో భాగంగా
ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రోడ్డు ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది, రోడ్డు ఫార్మేషన్లో సగం భాగం అయితే ప్రజెంట్ జరిగింది. నెక్స్ట్ రేపటి నుంచి కొంత ఏరియా కూడా ఈ ట్రీ కటింగు, వాల్స్ రిమూవల్, చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఖాళీగా ఉన్న కన్స్ట్రక్షన్ అనేది మున్సిపాలిటీ చేత తొలగించబడుతుంది. కాకపోతే మేము ఎవరైతే గతంలో పట్టాలు తీసుకున్న లబ్ధిదారుని కోరేది ఏంటంటే, పట్టణ అభివృద్ధిలో భాగంగానే మనం ఈ బైపాస్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనం పట్టాలు తీసుకున్నారో ఆ లబ్ధిదారులందరూ సహకరించి 20 లోపు ఖాళీ చేయమని గతంలో కూడా చెప్పాము. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 20 డిసెంబర్ లోపు ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఉన్న నివాసితులందరూ ఖాళీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా మీకు ఎక్కడైతే సింగరకొండలో మనం స్థలాలు కేటాయించామో అక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ జరుగుతూ ఉంది, వాటర్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. అది కూడా మీరు కోరిన విధంగానే మెయిన్ రోడ్ ఏమిటే కూడా మనం కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే కట్ట మీద ఉన్నటువంటి నివాసులు అందరూ సహకరించవలసింది. దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో సమావేశమై దొంగతనాలు, సైబర్ నేరాల పట్ల, డిజిటల్ అరెస్టులంటూ మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్త వహించాలన్నారు. యువత డ్రగ్స్, బెట్టింగ్స్ జోలికి వెళ్లొద్దని, సెల్ ఫోన్లలో అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయవద్దని, శాంతి భద్రతలకు భంగం కలిగేలా వ్యవహరించవద్దని, గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగినా అపరిచిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు. దానికి బోనస్ ఇంకో 5-10 లక్షలు ఇస్తానంటారు. కొత్త స్కాములు జరుగుతున్నాయి. మీ పిల్లలు ఎవరన్నా హైదరాబాద్లో కానీ, ఫారెన్లో కానీ, వేరే స్టేట్లలో కానీ ఉంటే ఒక యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్ వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేస్తాడు. యూనిఫామ్ వేసుకొని ఉంటాడు. నేను మీ కొడుకుని అరెస్ట్ పెట్టేశాను, అర్జెంటుగా ₹1,00,000 వేస్తేనే మీ కొడుకుని వదిలిపెడతాను అంటాడు. అతనేమో యూనిఫామ్లో ఉంటాడు. మీ కొడుకుని అరెస్ట్ పెట్టానని మీ కొడుకు పేరు చెబుతాడు, నీ పేరు చెబుతాడు, మీ అడ్రస్ చెబుతాడు, అన్నీ చెబుతాడు. ఆధారం అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కూడా నమ్మొద్దు. అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు సార్, అది నిజమా కాదా అని కనుక్కోండి. అప్పుడే ఆ తర్వాతే మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని వాడు భయపెట్టాడు అని చెప్పేసి మనం డబ్బులు వేసాము అంటే అవి దొంగలకు వెళ్ళిపోయినట్టు ఆ డబ్బులన్నీ. ఈ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ ఓటేసామా, ఎవరికి నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావాలి. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాన్ డేవిడ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఏర్పాటుపై నోరు మెదపని వ్యక్తి సీఎం ప్రకటించిన మార్కాపురం జిల్లాపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రశేఖర్కు లేదని హెచ్చరించారు. యేసుదాసు, శేఖర్, సుబ్బు, బాజీ, నాగార్జున, రాజు, వినోద్ కుమార్, రమణ, సురేష్, కిషోర్, జాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే క్షమాపణ వెంటనే చెప్పాలి. జిల్లాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ క్షమాపణ వెంటనే చెప్పాలి. ఈనాడు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాడిపత్రి చంద్రశేఖరరావు గారు ఆ ఉద్యమం జరిగేటప్పుడు సింగరాయకొండలో ఉన్నారో తెలియదు, హైదరాబాద్లో ఉన్నారో తెలియదు, బెంగళూరులో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వ్యక్తి వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు మరియు నారాయణ రెడ్డి గారు అనేక మంది నాయకుల కృషి ఫలితంగా ఏర్పడినటువంటి జిల్లా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, జిల్లా గురించి ఇంకొకసారి భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మాట్లాడే అర్హత లేదని మేము మీకు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవరైనా కానీ మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి వెనుకబడినటువంటి ఈ ప్రాంతం గురించి మీరు ఏ సందర్భంలోనూ అడిగిన దాఖలాలు లేవు. మీరు ప్రశ్నించే అధికారం కూడా లేదు మీకు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ యొక్క సాధక బాధలు తెలియజేసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి
జిల్లా యొక్క అవసరం ఎంత ఉందో గట్టిగా తెలియజేసినటువంటి వ్యక్తి కందుల నారాయణ రెడ్డి గారు. జిల్లా కోసమే కాదు, మార్కాపురంలో హాస్పిటల్ను జిల్లా హాస్పిటల్గా తీర్చిదిద్దిన వ్యక్తి కందుల నారాయణ రెడ్డి గారు. అంత మాత్రమే కాదు, మార్కాపురంలో కూడా పైప్ లైన్లు, మార్కాపురం పట్టణం మొత్తానికి సాగర జలాలు కూడా తెప్పించినటువంటి ధీరుడు, అంతటి గొప్ప నాయకుడు. ఆయన గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడితే, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే క్షమించే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. వ్యక్తిగతమైన వివాహ దినోత్సవాన్ని కూడా సామాజిక స్పృహతో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం లాంటి పోటీలు నిర్వహిస్తున్న మన్నం త్రిమూర్తులు అభినందనీయుడని పలువురు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గురవయ్య, క్లబ్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, అంజద్ బాషా, ఉపాధ్యాయులు విష్ణు, నాగేశ్వరరావు, సీతారామాంజనేయులు, కామేశ్వర శర్మ, వాణి, అనురాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గృహాల్లో నీటి సంరక్షణ పెన్ను బహుమతిగా ఇస్తున్నారు. సాధించిన వ్యాసరచనలో మొదటి బహుమతి, వక్తృత్వ పోటీలో మూడవ బహుమతి. గారు అందరూ నుంచొని ఓకే, పిల్లలందరూ తరఫున రెండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ఆధునిక కాలంలో మీరున్నటువంటి ఇప్పుడు నవీన పోకడలు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్లో ఎన్ని చూస్తా అప్పుడు ఆ వెస్టర్న్ కల్చర్లో ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ రీల్స్ తగ్గించి యూట్యూబ్ని తగ్గించుకొని మనం సెల్కి దూరంగా ఉంటే బాగుపడినట్టు. ఏమవుతుంది, మీరు ఒక్కటే నేను ఏమవుతు చదువు టీవీకి రెండు దూరంగా ఉండండి. చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మంచి కుటుంబం వస్తుంది, మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం దాని మీద చదువుతామో టీవీకి అదిపోతామో మన జీవితం నాశనం అయిపోయింది, కుటుంబం జీవితం పోయింది, తద్వారా సమాజం కూడా నాశనం అయింది. ఎందుకంటే ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా తరగతి 4 గోడల మధ్య నిర్మితవద్దు. మీరు ఎలా పెరుగుతారో ఆ దేశం కూడా అలా అభివృద్ధి చెందింది. మీరు మంచి పౌరులు అవుతారో మంచి దేశం ఉంటుంది. మీరు చెడ్డ పౌరులు అయ్యి అన్ని చెడు కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది, సమాజం కూడా చెడు. చేపలు తెచ్చుకోవడం, ఆ నీళ్ళని ఆ చేపల చెరువుల్లో కానీ సముద్రంలో పడి సముద్రంలో నీరు కూడా, ఆ సముద్రంలో జీవులు కూడా చనిపోతుంది. ఆమ్లంగా మారపడ అంటే నీరు ఆమ్ల వర్షం అంటే ఆమ్లం పైన పడదు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి కార్బోనిక్ గ్యాసెస్ అన్నీ కూడా ఆ మేఘాల్లోకి పేరుకుపోయి ఎప్పుడైతే నీరు దాంట్లో రియాక్షన్ చెందుతుందో అవి కార్బోనిక్ యాసిడ్గా రూపాంతరం చెంది, ఆ కార్బోనిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్గా రూపాంతరం చెంది ఆ ఆమ్లాలు భూమి మీద పెట్టప్పుడు ఆ నీరంతా ఆ ప్రాంతం అంతా కూడా ఆమ్లం పడిన చోట ఏమవుతుంది, ఆ ప్రాంతం పంటలు పండటానికి కానీ ఆమోదయోగ్యంగా ఉండదు. తర్వాత అదంతా కలుషితం అయిపోతుంది. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే మన పరిశ్రమకు వచ్చేటువంటి వ్యర్థమైనటువంటి వాయువులన్నీ కూడా నియంత్రించలేకపోతుంది. అంటే వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి. ఇవన్నీ ఒకదాంతో అనుసంధానం అయి ఉన్నాయి. గాలి, నీరు, మన చుట్టూ ఉన్న పంచభూతాలన్నీ కూడా ఒకదాంతో ఒక అనుసంధానం అయి ఉన్నాయి. ఈ అనుసంధానమైన పంచభూతాలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పంచభూతాల ద్వారా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నీరుని కాపాడుకోవాలి, గాలిని కాపాడుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అభిమానులకు పూనకాలు తెప్పించిన అఖండ 2 తాండవం. కుటుంబ సమేతంగా సినిమా చూసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణమంటే వణికిపోతున్న జనం. తాజాగా ఏఎస్ఆర్ జిల్లాలో బస్సు లోయలో పడి 9 మంది యాత్రికులు మృతి.
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష. డి న్యూస్లో నేటి మాట. కనిపించే సంతోషాన్ని ఎవరితో చెప్పక్కర్లేదు, కనిపించని బాధ చెప్పినా ఉపయోగం లేదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.